ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, బహుళపక్షం. ఈరోజు తిథి బహుళ త్రయోదశి పూర్తిగా ఉంది. వారం లక్ష్మీవారం లేదా గురువారం. నక్షత్రం చిత్త, ఉదయం 7:50 వరకు. అనంతరం నక్షత్రం స్వాతి. రావుకాల మధ్యాహ్నం 1:30 నుంచి 3 వరకు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం వృషభ క్షేత్రంలో వక్రస్థితి, కుజ సంచారం కర్కాటక క్షేత్రంలో నీచ స్థితి, కేతు సంచారం కన్యా క్షేత్రంలో, చంద్ర సంచారం తులా క్షేత్రంలో, రవిబుధుల సంచారం వృశ్చిక క్షేత్రంలో, శుక్ర సంచారం ధనస్సు క్షేత్రంలో, శని సంచారం కుంభక్షేత్రంలో, రాహు సంచారం మీన క్షేత్రంలో. ఇది రోజు గ్రహాల యొక్క స్థితిగతులు. వీటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి, సంభాషణలు రుచిస్తాయి, విదేశీ సంభాషణలు వంటివి లాభిస్తాయి, నూతన కార్యక్రమాలకు ప్రారంభోత్సవం చేయగలుగుతారు. ఉత్సాహకర పరిస్థితులు గృహరీత్యా ఆనందానికి దారితీస్తాయి. కఠిన నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు వేగవంతంగా పరిష్కరించుకోగలుగుతారు. అభివృద్ధి మహిళలకు ఆనందానికి దారితీస్తుంది. పిల్లల విషయంలో ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి, బలాన్ని కలిగిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి ఉన్నతి లభిస్తుంది. వైద్య వృత్తి వారికి వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది. కార్యక్రమాలు వేగవంతంగా వ్యవసాయ రంగం వారు పూర్తి చేయగలుగుతారు. సమర్థతతో కూడినటువంటి నిర్ణయాలు సాఫ్ట్వేర్ రంగం వారికి ఎదుగుదలను గోచరిస్తాయి. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సమస్యలు వేగవంతంగా పరిష్కరింపబడతాయి. నూతన ఉత్సాహం కలిగి ఉంటారు. మానసిక ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ప్రగతి వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో కొనసాగుతుంది. ఆందోళనకర పరిస్థితులు ఉన్నప్పటికీ నియంత్రించగలుగుతారు. మహిళలకు అత్యంత ప్రాధాన్యతతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు సిద్ధిస్తాయి. సినీ రంగం వారికి ఆధిక్యత పెరుగుతుంది. ఆర్థిక విషయాలను కొలుస్తాయి. సానుకూల నిర్ణయాలు క్రీడారంగం వారు తీసుకోగలుగుతారు. సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా గెలుపు లభిస్తుంది. న్యాయవాద వృత్తి వారికి అత్యంత అనుకూలం. చేపట్టినటువంటి కార్యకలాపాలు వైద్య వృత్తి వారికి ప్రోత్సాహాన్ని పెంచుతాయి. ఉపాధ్యాయ వృత్తి వారికి మంచి వార్తలు స్ఫూర్తిని పెంచుతాయి. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆకస్మిక విజయాలు, ఆకస్మిక పరాజయాలు కొనసాగుతాయి. మానసిక చాంచల్యం పెరుగుతుంది. స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతారు. సంభాషణల ద్వారా వివాదాలు ప్రబలమవుతాయి. ఉద్దేశాలు మంచివి అయినప్పటికీ ఇతరులు అపార్థం చేసుకునేటువంటి సంఘటనలు లేకపోలేదు. మహిళలు ఆరోగ్య విషయంలో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆర్థిక విషయాల్లో కూడా అలజడి ఉంటుంది. కార్యక్రమాల్లో రాజకీయ రంగం వారికి అనుకూలత తగ్గుతుంది. ప్రాధాన్యతతో కూడినటువంటి అంశాలు వ్యాపార రంగం వారికి ఆర్థికంగా ప్రోత్సాహాన్ని తగ్గిస్తాయి. మంచి అవకాశాలను సద్వినియోగపరచుకోలేకపోతారు. క్రీడారంగం వారికి సామాన్యం. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక ఇబ్బందులు కొనసాగుతాయి. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ దత్తాత్రేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే సానుకూల వార్తలు ఆర్థికంగా ఇంపును కలిగిస్తాయి. గృహ విషయాలు యోగిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది.
చాకచక్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కలిసి వస్తుంది. అనుకూల పరిస్థితులు మహిళలు ఆహ్వానించగలుగుతారు. విద్యార్థులకి ప్రతిభ గుర్తింపబడుతుంది. సామర్థ్యంతో కూడినటువంటి కార్యక్రమాలు న్యాయవాద వృత్తి వారికి లాభిస్తాయి. ఆర్థిక విషయాలు వైద్య వృత్తి వారికి కొనసాగుతాయి. సంబంధ బాంధవ్యాల విషయంలో అనుకూలత మహిళలు సాధించగలుగుతారు. ప్రతిభతో కూడినటువంటి విషయాలు విద్యార్థుల్ని వరిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి ఈశ్వర ఆరాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తారు. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత లావాదేవీల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ఆకస్మిక వార్తలు మనస్తాపాన్ని పెంచుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహం క్రమక్రమంగా మాత్రమే పొందగలుగుతారు. ప్రతి పని పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. వేగవంతమైనటువంటి కార్యాచరణ కొనసాగించలేకపోతారు. ప్రతిబంధకాలు మహిళలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. విద్యార్థులకి విద్యాపరమైనటువంటి విషయాలపై సంశయాలు ప్రబలమవుతాయి. తత్తరపాటు సంఘటనలు వ్యాపార రంగం వారు ఆర్థికంగా ఎదుర్కోవాల్సి వస్తుంది. త్వరితగతిని నిర్ణయాలు తీసుకోలేకపోతారు. న్యాయవాద వృత్తి వారికి పోటీ పెరుగుతుంది. పునఃప్రయత్నాల ద్వారా మాత్రమే వైద్య వృత్తి వారికి విజయాలు సిద్ధిస్తాయి. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత కొనసాగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో కూడా కొనసాగుతాయి. పెట్టుబడులు కలిసి వస్తాయి. వ్యాపార రంగం వారికి అనుకూల పరిస్థితులు ఆనందానికి దారితీస్తాయి. ఆశించినటువంటి కార్యక్రమాలు మహిళలు పూర్తి చేయగలుగుతారు. సంబంధ బాంధవ్యాల విషయంలో ఏర్పడినటువంటి అనుకూలత మహిళలకు లాభిస్తుంది. విద్యార్థులకి అత్యంత అనుకూలం. ధీశక్తి పెరుగుతుంది. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి అత్యంత అనుకూలం. చేపట్టినటువంటి కార్యకలాపాలు రాజకీయ రంగం వారికి రాణిస్తాయి. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ ఆదిశంకరుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు తులారాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆకస్మిక చిక్కులు, సమస్యలు ఆర్థిక పరంగా తలెత్తుతాయి. ఆందోళన ఉంటుంది. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. నూతన కార్యక్రమాలు వెంటనే ప్రారంభించలేకపోతారు. సమన్వయ లోపం ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు జటిలమవుతాయి. మంచి అవకాశాలు విద్యార్థులకి తగ్గుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం మహిళలు పొందలేకపోతారు. అశాంతి ఉంటుంది, అనిశ్చితి ఉంటుంది. కార్యక్రమాల్లో వేగం వైద్య వృత్తి వారికి తగ్గుతుంది. ప్రత్యర్థులు బలపడతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం న్యాయవాద వృత్తి వారికి ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు పూర్తి చేయలేకపోతారు. అనుకూల పరిస్థితులు రాజకీయ రంగం వారికి తగ్గుతాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు క్రీడారంగం వారు పొందలేకపోతారు. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. గృహ విషయాల అనుకూలం. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహం ఉంటుంది. మంచి అవకాశాలు సద్వినియోగపరచుకోగలుగుతారు. ఓర్పు, సహనంతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. కార్యక్రమాల్లో వేగాన్ని పెంపొందింపచేసుకునేటువంటి ప్రయత్నాలు రాణిస్తాయి. మహిళలకు అత్యంత అనుకూల కాలం. పిల్లల విషయంలో అభివృద్ధి గోచరిస్తుంది. కార్యక్రమాలు వేగవంతంగా నిర్వహించగలుగుతారు. వ్యాపార రంగం వారికి యుక్తితో కూడినటువంటి నిర్ణయాలు లాభిస్తాయి. ఆర్థిక విషయాల్లో అనుకూలతని పెంపొందింపచేస్తాయి. రాజకీయ రంగం వారికి అనుకూలం. సానుకూల వార్తలు న్యాయవాద వృత్తి వారు వింటారు. సమర్థత పెరుగుతుంది. అభివృద్ధి గోచరిస్తుంది. అనుకూల పరిస్థితులు విద్యార్థులు పొందగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని
దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అలజడి కొనసాగుతుంది. శత్రువులు విజృంభించేటువంటి సంఘటనలు లేకపోలేదు. కోర్టు సంబంధిత కార్యక్రమాల్లో జాగ్రత్తలు పాటించాలి. మిత్రులు శత్రువులు అవుతారు. ఆర్థిక విషయాలు వేధిస్తాయి. అకారణ కలహాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు మహిళలకు జటిలమవుతాయి. గట్టి ప్రయత్నాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో తప్పనిసరి. మంచి అవకాశాలు విద్యార్థులు సద్వినియోగపరచుకోలేకపోతారు. క్రీడారంగం వారికి సామాన్యం. ఆశించినటువంటి ప్రయోజనాలు రాజకీయ రంగం వారు మెల్లమెల్లగా పొందగలుగుతారు. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ ఆదిశంకరుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు కూడా సాధించగలుగుతారు. భూ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. వివాదాలు సమసిపోతాయి. పరిష్కార మార్గంతో కూడినటువంటి నిర్ణయాలు ఆర్థిక పరంగా లాభిస్తాయి. మహిళలకు అనుకూల పరిస్థితులు ప్రారంభమవుతాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. విద్యార్థులకి విద్యాపరమైనటువంటి విషయాల్లో అవగాహనతో కూడినటువంటి కార్యక్రమాలు చేపట్టి తద్వారా విజయాలు కూడా సాధించగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి ప్రగతి కొనసాగుతుంది. న్యాయవాద వృత్తి వారికి ఆదాయం పెరుగుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు వైద్య వృత్తి వారిని వరిస్తాయి. ఉపాధ్యాయ వృత్తి వారికి గుర్తింపు లభిస్తుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి ఎదుగుదల వృత్తిలో గోచరిస్తుంది. తద్వారా ఆనందకర పరిస్థితులు అన్ని రంగాల వారు ఆహ్వానించగలుగుతారు. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ దత్తాత్రేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు నత్తనడకగా కొనసాగుతాయి. అనిశ్చితి ఉంటుంది. కార్యక్రమాల్లో వేగం తగ్గుతుంది. మనస్పర్ధలు మహిళలకు పెరుగుతాయి. ఆలోచన శక్తి విద్యార్థులకి తగ్గుతుంది. మంచి నిర్ణయాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు క్రమక్రమంగా మాత్రమే సాధించగలుగుతారు. వ్యాపార రంగం వారికి నష్ట ద్రవ్య ప్రాప్తికే చేసేటువంటి ప్రయత్నాల్లో విఘ్నాలు తారసపడతాయి. అనుకూల పరిస్థితులు ఆర్థికంగా తగ్గుతాయి. సినీ రంగం వారికి క్రమశిక్షణ తప్పనిసరి. మెరుగైనటువంటి అవకాశాలు క్రీడారంగం వారికి తగ్గుతాయి. అనిశ్చిత పరిస్థితులు వ్యవసాయ రంగం వారు ఎదుర్కోవాల్సి వస్తుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు పొందలేనటువంటి పరిస్థితులు విస్మయాలకి దారితీస్తాయి. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి ఈశ్వర ఆరాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులు ఆర్థికంగా తలెత్తుతాయి. నూతన కార్యక్రమాల విషయంలో విఘ్నాన్ని చవిచూస్తారు. పొరపాట్లు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఎదుర్కోవాల్సి వస్తుంది. నూతన అంశాలు వ్యాపారపరంగా కూడా ఆశించినటువంటి విధంగా పొందలేకపోతారు. విజయాలు సాధించలేకపోతారు. శ్రమతో కూడినటువంటి విజయాలు మహిళలు పొందగలుగుతారు. ఆరోగ్య విషయంలో సమస్యలు ఆకస్మికం. నూతన బాధ్యతలు పెరుగుతాయి. క్రమశిక్షణ విద్యార్థులకి తప్పనిసరి. అనుకోనటువంటి విధంగా సమస్యలు రాజకీయ రంగం వారు ఎదుర్కోవాల్సి వస్తుంది. నూతన ప్రయత్నాలు ఆర్థిక విషయాల్లో వ్యాపార రంగం వారికి వికటిస్తాయి. ఈరోజు మీన రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఆర్థిక విషయాలు చేకూరాలని, గృహ విషయాలు అనుకూలించాలని, సఖ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు నిర్వహించి ఉత్తమ విజయాలు సాధించాలని,
గురువారం సందర్భంగా శ్రీ దక్షిణామూర్తిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. కార్తీక మాసంలో బహుళపక్షంలో వచ్చే త్రయోదశి నాడు యమదీపాన్ని వెలిగించిన, దీపదానం చేసిన ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అపమృత్యు దోషాలు తొలగింపజేసుకోవటానికి ఈరోజు గృహంలో సభ్యులందరూ ప్రతి ఒక్కరూ కూడా కనీసం 4 దీపాలు వెలిగించి ఆ దీపాలు దానమిస్తూ యమాయ నమః అంటూ యమధర్మరాజును మనసులో స్మరించుకోవాలి. కార్తీక బహుళ త్రయోదశి సందర్భంగా ఇలా దీపాలు దానమిస్తూ యమధర్మరాజును స్మరించుకున్నట్లయితే ఈ యమదీప దానం వల్ల అపమృత్యు దోషాలు తొలగిపోతాయి, దీర్ఘాయుర్దాయం కలుగుతుంది, ప్రయాణాల్లో భద్రత ఏర్పడుతుంది, ప్రయాణాలు విజయవంతం చేసుకోవచ్చు. అలాగే కార్తీక బహుళ త్రయోదశి నాడు నవగ్రహాలను పూజిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయని తిథితత్వము, ధర్మసింధు అనే ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. కాబట్టి ఈరోజు దేవాలయంలో నవగ్రహాల దగ్గరకు వెళ్ళి నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయాలి. అలా చేయటం ద్వారా నవగ్రహ దోషాలను తొలగింపజేసుకుని నవగ్రహాల సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రలు కావచ్చు. నారాయణ ప్రియమనంగ మదాపహారం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. రజోగుణానికి ఉండేటటువంటి లక్షణం ఏమిటంటే పక్కనే దానికి అహంకారం కూడా ఉంటుంది. అందుకని తొందరగా బ్రహ్మగారికి అహంకారం కలిగి అది ఎంత దూరం వెళ్ళిపోయిందంటే పైనుంచి పడిపోతోంది ఒక మొగలి పువ్వు. దాన్ని పట్టుకున్నాడు ఆయన. నువ్వు ఎక్కడి నుంచి పడుతున్నావు అని అడిగాడు. నేను శివుని యొక్క తల మించి కింద పడుతున్నాను, లింగం పైనుంచి అంది. ఇంకెంత దూరం ఉంది అని అడిగాడు. ఎంత దూరం ఉందో నాకు తెలియదు, కానీ నేను ఇలా పడడం మొదలుపెట్టి కొన్ని వేల దివ్య సంవత్సరములు అయిపోయింది అని. అంటే ఎంత పై వరకు ఉన్నదో ఈ శివలింగానికి ఆద్యంతములేమిటి నేను కనుక్కోలేనని ఆయన అన్నాడు. నేనే నిన్ను పూజ చేశానని, తీసుకొచ్చానని సాక్ష్యం చెప్పాలి అన్నాడు. స్థానం చతుర్ముఖ బ్రహ్మగారి స్థానం, పితామహుడు, ఆయన్ని కాదనలేక మొగలి పువ్వు అంగీకరించి సురభి కనపడింది అక్కడ, కామధేనువు. ఆ ఆవుని అడిగాడు సురభిని, నువ్వు సాక్ష్యం చెప్పాలి నేను శివలింగం యొక్క పైభాగాన్ని చూశాను అని. అలాగే చెప్తానది. అవి రెండు వెళ్ళిపోయి బ్రహ్మగారి కిందకు వచ్చేసారు. విష్ణువు పైకొచ్చారు. విష్ణువు ముందు పైకొచ్చి అన్నారు, ఆయన స్థితికారుడు, ఆయన యందు ఎక్కువసేపు మాయ ఆవహించి ఉండే అవకాశం ఉండదు. ఆయన అన్నాడు, నేను చూడలేదు, శివలింగం యొక్క ఆది నాకు కనపడలేదు. ఎంత లోపలికి తవ్వుకుంటూ వెళ్ళినా శివలింగం యొక్క మొదలు ఇంకా కిందకి వెడుతూనే ఉంది. కాబట్టి దాని ఆది నాకు తెలియలేదు, అది ఆద్యంతములు లేని స్వరూపం అన్నాడు. పరబ్రహ్మమునకు ఆద్యంతములు ఎక్కడుంటాయి? ఉండవు. కాబట్టి విష్ణువు ఆ విషయం చెప్పారు. బ్రహ్మగారు అన్నాడు, నేను చూశాను. ఆ పైన ఆది ప్రారంభం ఎక్కడుందో, పైన ఆరంభం అంటే అంతం, దాన్ని నేను చూసి వచ్చానన్నాడు. ఎలా చూశామని ఎలా నమ్మడం అన్నారు. వెంటనే కేతకీ పుష్పాన్ని పిలిచి సురభిని పిలిచి నేను చూశానా లేదా అన్నాడు. ఆయన మీద భయంతో వాళ్ళిద్దరూ అంగీకరించారు. గోవు పృష్ఠభాగంతో అసత్యం, చూడలేదని తోకోపింది, ముఖంతో చూచారని తలోపింది. అందుకే ముఖానికి పూజ లేదు ఆవుకి, పృష్ఠభాగానికే పూజ. కాబట్టి అప్పుడు ఆ సురభి ఈ కేతకీ పుష్పం రెండు సాక్ష్యం చెప్పాయి. కూట సాక్ష్యం అంటే అబద్ధపు సాక్ష్యం చెప్పావు కాబట్టి మొగలి పువ్వు స్త్రీలు అలంకరించుకోవడానికే తప్ప పరమేశ్వరారాధనమునందు ఉపయోగము ఉండదు. అలాగే ఆవు ముఖంతో అబద్ధం చెప్పి పృష్ఠభాగంతో నిజం చెప్పింది కనుక పృష్ఠభాగము లక్ష్మీస్థానమై ముఖస్థానము చేత దానికి పూజ లేదు. చతుర్ముఖ బ్రహ్మగారు శివమాయ విశేషముగా ఆవహించినటువంటి కారణం చేత రజోగుణ సంపర్కంతో అబద్ధపు సాక్ష్యాలు ప్రవేశపెట్టడం వరకు వెళ్ళిపోయారు. కాబట్టి ఆయనకి భూమండలమునందు పూజ లేదు. కానీ పూజ చేయించేటప్పుడు బ్రాహ్మణుడు వచ్చి కూర్చున్న స్థానమునకు బ్రహ్మస్థానం అంటారు. అందుకే మీకు పూజ బాగా తెలిసి ఉన్న బ్రహ్మస్థానం సరిగా పూజ చేయించకపోయినా దాన్ని తప్పు పట్టకూడదన్నారు. ఎందుకనంటే అది బ్రహ్మస్థానం. ఆ వ్యక్తి అక్కడ కూర్చుని పూజ చేయిస్తే ఆ పూజ పరిపూర్ణమైపోతుంది నీ భక్తి చేత. నువ్వు భక్తిగా చేస్తే ఆ పూజ పూర్తవుతుంది. చేయించని దోషం ఏమైనా ఉంటే ఆయనకి ఎడుతుంది.
నువ్వు బ్రహ్మగారిని చూడాలి. అందుకే ఉత్సవాలు బ్రహ్మగారి పేరు మీద నడుస్తాయి. బ్రహ్మోత్సవము అంటారు. బ్రహ్మగారే వచ్చి ఉత్సవం చేస్తారు. బ్రహ్మస్థానము పూజ చేసేటప్పుడు అందరిలోకి ఋత్విక్కుల్లో అగ్రగణ్యుడైనటువంటి వ్యక్తిని బ్రహ్మస్థానంలో కూర్చోపెడతారు. కాబట్టి బ్రహ్మగారికి ఆ 2 స్థానముల వలన పూజ తప్ప ప్రత్యక్షంగా బ్రహ్మకి దేవాలయము కాని పూజ కాని లేదు అని అశరీర వాక్కు, అంటే శివవాక్కు. ఆనాడు అలా వెలిసినటువంటి ఆ అగ్నిస్తంభాన్ని చతుర్ముఖ బ్రహ్మగారు స్తోత్రం చేశారు. స్తోత్రం చేసి మా అహంకారం పోయింది, అసలు నిజంగా పరబ్రహ్మస్వరూపమేదో, ఏది ఆద్యంతములు లేనిదో మాకు అవగతమైంది. కాబట్టి ఇక్కడ ఇదే స్వరూపంతో వెలిసినటువంటి నువ్వు అందరి యొక్క అజ్ఞాన దాహకత్వానికి వీలుగా లోకమునకు అజ్ఞానము పోగొట్టేటటువంటి స్వరూపంతో ఇక్కడ అగ్నిలింగం అన్న పేరుతో అరుణాచలంలో వెలియవలసిందని ప్రార్థన చేశారు. ఆ కారణం చేత అరుణాచలంలో అగ్నిలింగం ఏర్పడింది. అది అక్కడ ఏర్పడినటువంటి శివలింగం. అరుణాచలంలో ఉండేటటువంటి శివలింగానికి, అరుణాచల క్షేత్రానికి ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణం. ఏమిటి ఆ లక్షణం అంటే, పరమేశ్వరుణ్ణి ఒకానొకప్పుడు ప్రార్థన చేశారు, అయ్యా ఇన్ని జన్మలు ఎత్తలేకపోతున్నాం, అందులో వచ్చేది కలియుగం, చాలా తేలికగా అజ్ఞానానికి వశులమైపోతాం, మాయకి లోబడిపోతాం, తప్పు పనులు చేస్తాం, మళ్ళీ పునర్జన్మలు వస్తాయి. మరి అలా రాకుండా ఉండాలంటే మాకు ఒక తేలిక మార్గం ఏదైనా ఉపదేశించేయండి అన్నారు. ఆయన అన్నాడు, దర్శనాత్ అభ్రసదసి అన్నాడు. చిదంబరం వెళ్ళి ఎలా దర్శనం చెయ్యాలో తెలుసుకుని అలా దర్శనం చెయ్యండి, ఇక మీరు పుట్టవలసిన అవసరం ఉండదన్నాడు.